హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మల్టీ కలర్ బ్యాంగిల్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, మేము పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను చాలా రకాల మట్టి గాజులను, అలాగే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ని, జ్యువెలరీ సెట్స్ని, ఇయర్ రింగ్స్ని, శారీస్ని, డ్రెస్సెస్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో బ్యాంగిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే వచ్చేసాయి అనమాట. 2 సెట్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. అవి తీసుకొని వస్తున్నప్పుడు డ్యామేజ్ అయితే అయ్యాయి. ఒక 2 బ్యాంగిల్స్ ఏమో అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి. ఇవి వచ్చేసి మనకు రబ్బర్ గాజులు ఉంటాయి కదా, సేమ్ అలా అనమాట. పిల్లలకు చాలా బాగుంటుందని నేను అందులో ఈ మల్టీ కలర్ ఉండే వరకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. పెద్దవాళ్ళకు కూడా చూశాను, కానీ నాకు ఈ సేమ్ డిజైన్ సేమ్ కలర్స్లో అయితే పెద్దవాళ్ళకి దొరకలేదు. ఓన్లీ పిల్లలకు మాత్రమే బ్యాంగిల్స్ అయితే దొరకడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాంగిల్స్ ఇందులో మెయిన్గా వైట్ ఎక్కువగా హైలైట్ అయ్యింది. దాని తర్వాత మనకి గ్రీన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అది మనకు డార్క్ అండ్ లైట్ మిక్స్ అయ్యే గ్రీను, అలాగే మళ్ళీ వైట్ కలర్ వచ్చేసింది, పింక్ కలరు, ఇంకా మనకు మళ్ళీ వైట్, బ్లూ కలరు, ఇలా అన్నిట్లో మనకు వైట్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అయిందని చెప్పవచ్చు. చూడవచ్చు మనకి ఇక్కడ మెరూన్ ఇచ్చాడు, గ్రీను, బ్లూ కలరు, ఎల్లో కలరు, రెడ్, లావెండర్ కలరు, అన్ని కలర్స్ అయితే మంచిగా అయితే యాడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. అలా అయితే డ్యామేజ్ అయ్యాయి అనమాట. 2-3 బ్యాంగిల్స్, ఒకటి వైట్ కలర్, ఒకటి లావెండర్ కలర్, ఇంకొకటి ఏదో గ్రీన్ ఆర్ రెడ్ కలర్ అయితే డ్యామేజ్ అయ్యింది. అన్ని బట్టలలో పెట్టే వరకు మొత్తం ప్రెస్ అయిపోయి ఉన్నాయి. ఈవెన్ అవి రబ్బర్ గాజులు అయినా కానీ కొంచెం డ్యామేజ్ అయింది. ఇంకా మట్టి గాజులు అయితే అన్నీ పగిలిపోయేది, బట్ రబ్బర్ గాజుల వల్ల కొన్ని అయితే మిగిలిపోయాయి. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే పిల్లలకి వేసినప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది అనమాట. అందుకోసమనే ఇవైతే తీసుకున్నాను. ఇవి మనకు పట్టులుంగి వేసుకున్నప్పుడు, డైలీ వేరుకు, వీటన్నిటికీ చాలా బాగుంటాయని అయితే ఈ మట్టి గాజులు అయితే తీసుకోవడం జరిగింది. చూడవచ్చు ఇవన్నీ అయితే ఇలా వచ్చేసాయి అనమాట. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క డజన్ వేసుకోవాలన్నట్టుగానే నేను ఈ సెట్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు మొత్తానికైతే బ్యాంగిల్స్ ఇలా వచ్చాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.